పెబ్బేరు మండల మున్సిపాలిటీ బస్టాండ్ ప్రాంతంలో 4 సెంటర్లో దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తుల్ని పట్టుకున్న పోలీసులు పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత వారం రోజుల కింద 9వ తేదీన బస్టాండ్ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడిన నిందితుల్ని పట్టుకున్నట్టు సిఐ రాంబాబు తెలిపారు. దొంగతనాలకి పాల్పడిన వ్యక్తులు 4గురుగా గుర్తించామని, వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాంతానికి చెందిన నందిమల్ల శివ 19 సంవత్సరాలు అనే వ్యక్తితో పాటు మరో 3 మైనర్ వ్యక్తులు కలిసి 6 సెల్ ఫోన్లు, 2 ట్యాబులు, నగదు 3,500 వాటిని రికవరీ చేశామని తెలిపారు. వీరు గద్వాల ప్రాంతానికి దొంగతనానికి పాల్పడినట్టుగా గుర్తించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఎస్ఐ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 15వ తారీఖు రోజు ఏప్రిల్ 2024 తెల్లవారుజామున 4 గంటలకు అనుమానాస్పద రీతిలో ఒక 2 వెహికల్స్ మీద 4 వ్యక్తులు పోతుంటే వారిని ఆపి విచారించడం జరిగింది. వాళ్ళు వాళ్ళ దగ్గర 6 సెల్ ఫోన్లు, 2 ట్యాబులు, ఒక 3,500 రూపాయల నగదు దొరికింది. వాళ్ళని విచారిస్తే వాళ్ళు చందమాల శివ, అరోరా నగర్, కర్నూలు, 19 ఇయర్స్. అతనితో పాటుగా మరొక 3 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు మైనర్లు. వాళ్ళు 9వ తారీఖు రోజు మన దగ్గర జరిగిన పెబ్బేరు పట్టణంలో జరిగినటువంటి 4 షట్టర్ లిఫ్టింగ్ కేసుల్లో కూడా వాళ్ళు చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా గద్వాల్లో ఒక 3 షట్టర్ లిఫ్టింగ్ కేసుల్లో కూడా వాళ్ళు నిందితులుగా ఉన్నారు. వీళ్ళని విచారణ అనంతరం ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఒక 6 సెల్ ఫోన్లు, అందులో 2 యాపిల్ ఫోన్లు కూడా ఉన్నాయి, 2 ట్యాబులు, జియో ట్యాబ్స్, తర్వాత ఒక 3,500 నగదు ఉంది. ఈ టోటల్ కూడా ఒక 3.5 లక్షల రూపాయల సామాను వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. మొత్తం 7 కేసుల్లో. కొంతమంది 45,000 అని చెప్తారు కదా, దానిపైన ఎంతవరకు? ఇంకా అది వాళ్ళ దగ్గర దొరికిన నగదు అంతే ఉంది. ఇంకా విచారణ కొనసాగుతుంది తర్వాత.